పిక్కలతో పొడవు తోరణం చేయడానికి వీటిని చేశాను. ఇవి ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూస్తారు. పక్కనే ఒక చైన్ వదిలి రెండో చైన్లో ఇలా హాఫ్ డబుల్ క్రోషే చేస్తూ ఒక్కొక్క చైన్లోనూ ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే చేయాలి. డబుల్ క్రోషేలో సగం హాఫ్ డబుల్ క్రోషే. చూడండి, దీన్ని హాఫ్ డబుల్ క్రోషే అంటారని కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా ఈ చివరికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. దానికోసం చూడండి, ఈ రెండు వేళ్ళను చుట్టుకుంటూ ఒక సిక్స్ టైమ్స్ అలా చుట్టుకుంటే ఇలా వస్తుంది. దీన్ని ఈ హుక్తో చూడండి 1.75 mm అన్నమాట. ఈ హుక్తో ఇలా చూడండి లోపలికి పెట్టి ఇలా తీసుకుంటే ఇది ఇలా హోల్లా వస్తుంది. ఈ రింగ్ లోపల నుండి ఇలా 6 వరకు వేసుకోవాలి. చైన్స్ 6 చైన్స్ చేసుకున్నాము. 7వ చైన్ని ఇలా ఉంచి కొంచెం దీనిపైన ఇవి కొంచెం చిన్నగా రావాలని దీన్ని తీసుకున్నాను. దీన్ని చుట్టాలి. ఇలా 6 చైన్లు పూర్తయిన తర్వాత 7వ చైన్ని ఇలా లూజ్గా తీసుకుంటాము. దీన్ని ఒక సీజర్ని నేను ఉపయోగిస్తున్నాను, మీరు ఏది ఉపయోగించినా పర్వాలేదు. చూడండి, ఈ హోల్లో పెట్టి ఇలా 1 2 3 4 సార్లు చుడుతున్నాను. ఇలా చుడితే ఫస్ట్ చుట్టిన దానికంటే ఇది కొంచెం చిన్నగా వస్తుంది. ఇక్కడ నుంచి వేసుకొని అన్నీ ఇలా ఈ సైజులోనే చిన్నగా ఉండాలి. ఇవి మొత్తం 24 వస్తున్నాయి అన్నమాట. ఒక రోప్లా పొడవుగా వస్తుంది. ఇవి మళ్ళీ ఈ 6 చైన్స్ ఎలా చేసామో అలా 6 చైన్స్ సింగిల్ చైన్స్ని చేసేసుకుంటే దీన్ని ఇంకా పెద్దగా చేసేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా వస్తుంది. ఇవి ఒక్కొక్కటి 24 వచ్చినాయి అన్నమాట. అన్నీ ఈక్వల్గా ఒకే సైజులో ఉండాలి కాబట్టి అన్నీ కలర్స్ మార్చి 3 కలర్స్ని ఉపయోగించాను. అవి ఫుల్గా తయారైన తర్వాత నెక్స్ట్ వీడియోగా వస్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియో ఈరోజు చూడండి.